నా దేవా యెహోవా బలమునకు ఆధారమగు నీ మందసమును దృష్టించి లెమ్మో, నీ విశ్రాంతి స్థలమందు ప్రవేశింపము. దేవా యెహోవా, నీ యాజకులు నీ రక్షణ ధరించుకుందరుగాక. నీ భక్తులు నీ మేలును బట్టి, ఇప్పుడు మనందరం ఏం చేయాలి మరి? ఆయన మేలును బట్టి సంతోషించాలా వద్దా? సంతోషించుటకు దేవుడు పిలిచాడు. మేలును మరిచి కీడును వెతుక్కునే వారు చాలా మంది ఉన్నారు. కొందరు సంతోషం కోసం, కొద్ది కాలం యొక్క సుఖం కోసం కొన్నిటిని కోరుకుంటూ ఉంటారు, కొన్ని స్థలాలు కోరుకుంటుంటారు. కొందరు చాలా బాధపడుతుంటారు, చాలా నష్టపోతుంటారు. దేవుడు చేసిన మేలును మరిచి కొందరు జీవితాలు అగాధంగా మార్చబడుతుంటాయి. నా ప్రియమైన సహోదరి సోదర, తన పరిస్థితి వెనక సన్నిధిలో దేవుడు మన ప్రేమించి మన సంతోషపెట్టే కుటుంబంలో నేను దీవించాలని, నేను కనికరించాలని తన సిద్ధపరిచిన స్థలములో కానీ తన మాటను ఆయన గైకొనేవారు. ప్రభు తన పరిశుద్ధుల మాటను బట్టి, తన పరిశుద్ధ వాక్కును బట్టి మన సంతోషపెట్టి, ఎవరైతే తన పరిశుద్ధ వాక్కును గైకుంటుంటారో ఆయన భక్తులుగా ఉంటారో. కారణం ఏంటంటే ఆయన భక్తుల పాదముల తొట్టెలనివిడు ఆయన కాపాడేవాడు. ఆయన పరిశుద్ధులు ఉంటే కరుణించేవాడని మొదటి సమయంలో అందరూ చెప్తున్నమాట.